హాయ్ ఫ్రెండ్స్. శాస్త్రాల ప్రకారం అయ్యప్ప స్వామి పేరేంటి? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. అసలు అయ్యప్ప స్వామి మాల ఎందుకు వేస్తారు? నేను కొంతమందిని అడగడం ద్వారా నాకు తెలిసింది ఏమిటంటే, నాకు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసే అలవాటు ఉంది. అందుకు నేను మాల వేసుకుంటున్నా అని కొందరు చెప్పారు. మాకు తెలిసిన వాళ్ళు దీక్ష తీసుకున్నారు, అందుకని నేను తీసుకున్నానని మరికొందరు అంటారు. కానీ వీటన్నిటిలోకి నేను విన్న ఉత్తమమైన సమాధానం, నేను కొన్ని అలవాట్లు నిగ్రహించుకోలేను కాబట్టి దీక్షలో ఉండి నన్ను నేను క్రమశిక్షణలో పెడతాను అని చెప్పారు. ఇది మాత్రం సమాధానం అని అనిపించింది. ఇది నిజంగానే విలువైన సమాధానం. శాస్త్రాల ప్రకారం ఉన్న పేరు ఆర్యన్, దాని అర్థం పూజింప తగినవారు. అలానే శబరిగిరి పైన స్వామి యొక్క ఆలయం ఉండేటటువంటి ఎంతో ప్రాముఖ్యమైన ఆ ప్రదేశాన్ని ఆర్యకావు అని పిలుస్తారు. మనకు తెలిసినట్టే ప్రతి సంవత్సరం నవంబర్ మరియు డిసెంబర్ నెలలో అయ్యప్ప స్వామి వారు దీక్ష తీసుకున్న భక్తులు మనకు ఎక్కువగా కనిపిస్తారు. వారి నల్లని దుస్తులు ధరించి అయ్యప్ప నామాన్ని స్మరిస్తూ ఎంతో పవిత్రమైన జీవితాన్ని గడుపుతుంటారు. అయ్యప్ప స్వామి వారి దీక్ష భక్తులకి ఒక గొప్ప వరం. పవిత్రమైన జీవితాన్ని గడపడం ఆ దేవుడు భక్తులకు ఇచ్చిన ఒక మంచి మార్గమే స్వామివారి దీక్ష. ఒక్కసారి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే వారి మనస్సు ప్రశాంతంగా మరియు పవిత్రంగా మారిపోతూ ఉంటుంది. నిజానికి ఒక మనిషి జీవితంలో కష్టాలు రావడానికి శని మరియు రాహు అని గ్రహాలు కారణమని మనం వింటూనే ఉంటాం. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న భక్తులు పాటించే ప్రతి నియమం కూడా శనేశ్వర స్వామి వారికి సంబంధించినవి. అందుకే దీక్షలో ఉన్నవారు శని పట్టుకుంటే వచ్చే కష్టాలు అన్నీ దీక్షలో పాటిస్తారు. అవి సరైన దుస్తులు లేకపోవడం, గడ్డం పెంచుకోవడం, పాదరక్షలు లేకుండా నడవడం మరియు నేలపై నిద్రించడం, ఎలాంటి అలంకరణ లేకపోవడం. ఈ నియమాలు పాటించనందున శనికి సంబంధించిన కష్టాలు అన్ని భక్తులు అనుభవిస్తారు. ఇందువలన వారి మిగిలిన జీవితంలో శని ఆవహించడానికి అవకాశం ఉండదు. అందుకే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తుల జీవితాలు మెరుగుపడతాయి, వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అందుచేతనే ప్రతి ఏటా దీక్ష తీసుకునే అయ్యప్ప స్వామిని ఎంతో భక్తితో పూజిస్తారు భక్తులు. ఈ ప్రపంచంలో తిథి, వారము, నక్షత్రం చూడకుండా తీసుకునే దీక్ష కేవలం అయ్యప్ప స్వామి వారి దీక్ష మాత్రమే. తిథి, వారము, నక్షత్రం చూసి తీసుకునే దీక్ష కన్నా కూడా ఒక మంచి గురువు చేత తీసుకోవడం ఉత్తమం. దీక్షలో ఉన్న భక్తులు చాలా వరకు 2 మాలలు మెడలో వేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. దీని వెనకాల ఉన్న కారణం ఏమిటి అంటే, ముందుగా ఆ మాలల పేర్లు చెప్పాలంటే ఒకటి తోడుమాల, 2 ఉపమాల. వీటిని ధరించడానికి గల కారణం వచ్చి, ఇప్పుడు ఒకవేళ మనం స్నానం చేసేటప్పుడు లేదా కూర్చునేటప్పుడు లేదా నిల్చునేటప్పుడు లేదా మరి ఏదైనా పని చేసేటప్పుడు మాల తెగిపోతే ఇంకో మాల మన మెడలో ఉంటుందని, ఒకవేళ ఇలా ఎప్పుడైనా జరిగితే దానిని అశుభంగా భావించకండి. అది సహజం, అందులో ఎలాంటి తప్పు లేదు, కేవలం పొరపాటు మాత్రమే అని గ్రహించండి. మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మొదటిసారి అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న వారిని కన్యస్వామి అని, రెండోసారి తీసుకున్న వారిని కత్తిస్వామి అని అంటారు, మూడోసారి గంటస్వామి, ఇలా మరెన్నో పేర్లు ఉన్నాయి. కానీ ఇలా ఎన్నిసార్లు తీసుకున్నా ఏ ఒక్క భక్తుడికి స్వామి పైన ఉన్న అపారమైన భక్తి మాత్రం తగ్గదు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు ఎంతో పవిత్రంగా శ్రద్ధగా ఉండటానికి అయ్యప్ప స్వామి వారి పట్ల అపారమైన భక్తి మొదటి కారణం. అసలు ఈ దీక్ష పరమార్థమే మనసారా అయ్యప్ప స్వామి వారిని కొలవడం మరియు పూజించడం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.